మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. గత వారము మనము మహాజల ప్రళయం, నోవాహు యొక్క నీతిని, నోవాహు కాలంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైన గందరగోళపు పరిస్థితులను గురించి మనము ధ్యానం చేశాము. మరి ఈ వారము అబ్రహాం యొక్క స్టోరీలోనికి మనం వచ్చాము. నోవాహు తర్వాత మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్టోరీ అబ్రహాము యొక్క జీవితం. అబ్రహాము ఆత్మీయంగా తాను ఎలా నడుచుకున్నాడు, అబ్రహాము ఆత్మీయంగా ఎలా జీవించాడు, అబ్రహాము యొక్క జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాన్ని మనము చూస్తాం ఈరోజు. సో కాబట్టి లెక్క అనేటువంటి పోర్షన్ని మనం పోయిన వారం అంతా మనం ధ్యానం చేశాం. అబ్రహాం యొక్క విశ్వాసపు నడక, ఆత్మీయ నడక ఎలా ఉంది అనేది, దానిని మన జీవితాలలో ఎలా మనం అనుసరించాలి అనే విషయాన్ని మనం చూస్తాం. కొన్ని కట్టుబాట్లు కలిగి తన యొక్క జీవితాన్ని, యాత్రను తాను ఎలా కొనసాగించాడు అనే విషయం మనము చూస్తాం. బైబిల్ యొక్క క్యాలెండర్ ప్రకారం అబ్రహాము 1948వ సంవత్సరంలో జన్మించినాడు బైబిల్ క్యాలెండర్ ప్రకారం. అయితే ఇశ్రాయేలు దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1948వ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం దానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే 2018వ సంవత్సరంలో, అంటే దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి ఒక రాజధాని, యెరూషలేమును రాజధానిగా ప్రకటించారు. హల్లెలూయా. అంటే 70 సంవత్సరాలు అనేవి వాళ్ళ జీవితాలలో మనము ప్రత్యేకంగా చూస్తాము. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం యొక్క జీవితంలో 4వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు అనే మాట చూస్తాం. సో అబ్రహాము దేవుని యొక్క పిలుపును అందుకొని తాను బయలుదేరినప్పుడు, అంతకంటే ముందే తెరాహు, వాళ్ళ తండ్రి అయినటువంటి తెరాహు కనానుకు బయలుదేరినట్లుగా, యాక్చువల్గా ఇది అబ్రహాం యొక్క మిషన్ కాదు, ఇది తెరాహు యొక్క మిషన్ అనే విషయాన్ని మనం చూస్తాం. తెరాహు మధ్యలోనే మరణించాడు, ఆ తర్వాత అబ్రహాము దానిని కొనసాగించినాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచినాడు. ఏమని పిలిచినాడు? 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అనెను. సో కాబట్టి అబ్రహాము ఆయన బయలుదేరినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానము, నేను నిన్ను దీవిస్తా, నీ పేరు గొప్ప చేస్తా, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తా, నీ సంతానం ఆకాశ నక్షత్రములంతా, ఇసుక రేణువులంతా విస్తరిస్తారు అని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఒక షరతు ఏంటి అంటే, నీవు బయటికి రా అన్నాడు. దేశము నుండి, బంధువుల ఇంట్లోంచి, కుటుంబంలోంచి, లేకపోతే నీవు ఉన్నటువంటి నిన్ను కంట్రోల్ చేసే పరిస్థితులన్నింటిలో నుంచి నీవు ఏం కావాలి? బయటికి రావాలి. అలా బయటికి వచ్చినప్పుడు దేవుడు అతనిని దీవిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. 5వ వచనం చదవండి, 12వ అధ్యాయం 5వ వచనంలో. ఆయన ఎలా బయలుదేరి అక్కడి నుంచి వచ్చాడో మనం అక్కడ చూస్తాం. హారానులో ఆయన నివాసమై ఉన్నప్పుడు చాలా కాలం హారానులో నివసించాడు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడో చూస్తాం. అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారిని అర్జించిన యవదాస్తిని, వారిని సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానునకు అను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా కాబట్టి ఇక్కడ అబ్రహాము బయటికి రావడం అనేది, ఎలా బయటికి రావాలి? బయటికి వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు అనే మాట మనం చూస్తాం. ఒకవేళ మానవుడు పాపంలో ఉంటే పాపంలో నుంచి బయటికి రావాలి. మానవుడు తను వేటి చేతైనా కంట్రోల్ చేయబడతా ఉంటే వాటిలో నుంచి తాను బయటికి రావాలి.
నువ్వు దేని చేత కంట్రోల్ చేయబడుతున్నావో దానిలో నుంచి బయటకు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినాడు, గొప్ప ధనవంతుని చేసినాడు. ఆయన గొప్ప ధనవంతుడు అవడానికి కారణం ఏంటి అంటే ఆయన బయటకు వచ్చినాడు. సో మన జీవితాలలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రాం, మనమున్న పాపములో నుంచి మనం బయటికి రాం, మనమున్న దురలవాట్లలో నుంచి మనం బయటికి రాం, కానీ మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. కాబట్టి నీవున్నటువంటి ఏమంటారు ఆ యొక్క నిన్ను కంట్రోల్ చేసేటువంటి వాటిలో నుంచి నీవెప్పుడైతే బయటికి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి అబ్రహాము ఆరానులో మరి షారాను తీసుకొని వచ్చాడు, తన కుమారుడైనటువంటి లోతును బయటికి తీసుకొని వచ్చాడు, తర్వాత తనకున్నటువంటి తాను సంపాదించినటువంటి ఆస్తిని తీసుకొని బయటకు వచ్చాడు, ఆ తర్వాత తాను సంపాదించిన ఆత్మలను బయటికి తీసుకొని ఆయన వచ్చినాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనల్ని ఏది కంట్రోల్ చేస్తూ ఉందో దానిలో నుండి నువ్వు బయటికి రానంత కాలం నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీవు వర్ధిల్లాలి అంటే, నీకు ఆత్మ సంబంధమైన మేలు జరగాలి అంటే నీవు ఉన్నటువంటి ఏమంటారు నిన్ను కంట్రోల్ చేసే వాటిలో నుంచి నువ్వు బయటికి రావాలని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. 15వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహామును మనము చూస్తాం. అక్కడ అబ్రహామును గుడారములో నుంచి బయటికి తీసుకొని వచ్చి దేవుడు ఆకాశ నక్షత్రములను చూపిస్తూ అంటున్నాడు, ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, మరియు ఆయన అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుము, నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను. సో అబ్రహామును దేవుడు దీవిస్తా అన్నాడు. అయితే అబ్రహాముకి మాత్రము ఏం లేదంట, నమ్మకం లేదు, అబ్రహాముకి విశ్వాసం లేదు. ఎందుకు లేదు అబ్రహాముకి అంటే అబ్రహాము యొక్క కుటుంబానికి నక్షత్ర శాస్త్రాన్ని, అంటే దేవుడు నక్షత్రాలని ఎందుకు చూపించాడు అబ్రహాముకి అంటే నక్షత్ర శాస్త్రంలో వీళ్ళు మహాపండితులు అనమాట. నక్షత్ర శాస్త్రం ప్రకారము అబ్రహాముకి పిల్లలు కలుగరని అబ్రహాముకి తెలుసు. కాబట్టి అబ్రహాముని దేవుడు బయటికి తీసుకొని వచ్చి వాటిని చూడు, వాటిని చదువుకో, నువ్వు చదువుకుంటున్నావు కదా ఆ శాస్త్రాన్ని, దాన్ని నువ్వు చదువుకో, అది ఏది నిన్ను కంట్రోలు చేయదు. ఆకాశ నక్షత్రములు నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి అనుకుంటున్నావేమో, అవి నిన్ను కంట్రోల్ చేయవు. నేను మహాకాశములకు కలుగజేసిన వాడును నేను అంటాడు ఆయన. కాబట్టి అబ్రహాముని వాటిని చూపించి వాటిని లెక్కబెట్టుకో అన్నాడు. లెక్కబెట్టుకో అంటే చదువుకో అన్నాడు అనమాట. ఇంకో మాటలో చెప్పాలంటే నీకు తెలిసిన శాస్త్రాన్ని చదువుకో, దాని ప్రకారము నీకు సంతానము కలగదు, కానీ నీ సంతానము ఆకాశ నక్షత్రములంతా అవుతుంది అని నేను మాటిస్తున్నాను. హల్లెలూయా. సో కాబట్టి న్యాచురల్గా మనం చూస్తే మన జీవితాలలో కొన్ని జరగవు, కానీ దేవుడు అంటున్నాడు ఏమని, వాటికి అతీతంగా దేవుడు మన జీవితాలలో అద్భుతాలను జరిగిస్తాడు. అబ్రహామును ఏది కూడా కంట్రోల్ చేయదు, నక్షత్రాలు నిన్ను కంట్రోల్ చేయవు అని చెప్పి దేవుడు అబ్రహాముకి చూపిస్తున్నాడు. అందుకనే నిన్ను కంట్రోల్ చేసే వాటిని నీవు చదువుకో, వాటి కంట్రోల్ నీ మీద ఇక ఉండదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము, మీరు కనాను దేశమునకు వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేసేది ఏది కూడా ఉండదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ఇప్పుడు ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. అబ్రహాముకు ఆ నక్షత్ర శాస్త్రం గురించిన అవగాహన ఉంది, వారికి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, వేటిని చూసి నీకు సంతానము కలగదని నువ్వు చెప్తున్నావో వాటిని కంట్రోల్ చేయగలిగిన వాడను నేను. ఆ ఆకాశ నక్షత్రములంత సంతానము నీకు కలుగుతుంది అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 14వ వచనం అందులోనే, 18వ అధ్యాయం 14వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం, నీవు స్వాధీనపరచుకొనపోవు జనములు మేఘ శకనములను చెప్పువారి మాటలను సోదెగాండ్ర మాటలను విందురు, నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగు చేయనీయడు. హల్లెలూయా. ఏం చేయనీయడట? శకునములు చూసేదాన్ని, సోద చెప్పే విషయాలను, వాటి కంట్రోల్లో మీరు లేరురా నాయన అని చెప్తున్నాడు ఆయన. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కంట్రోల్లో ఉన్నారు. మీ మీద ఏదన్నా పని చేయాలంటే ఆయన కంట్రోల్లోంచే పని చేయాలి, కానీ ఈ శకునములు, సోదెలు, నక్షత్రాలు, రాసులు, జ్యోతిష్యము ఇదేది కూడా నీ మీద ఏం చేయదంట, పని చేయదు. వాటి కంట్రోల్లోనికి నువ్వు వెళ్ళొద్దు. మనకు ఎక్కడో ఏదో ఒక మూల
వాటి మీద నమ్మకాలు ఉంటవి. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే నిన్ను దేవుణ్ణి నమ్మకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నిన్ను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు ఏమని, నీవు స్వాధీనపరచుకున్న పోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. కాబట్టి నువ్వేం చేయకూడదంట, వాటి సైడు నువ్వు తిరగకూడదు, వాటి మీద నమ్మకము ఉంచకూడదు. మన భవిష్యత్తు యొక్క కంట్రోల్ ఎవరి స్వాధీనములో లేదు, అది దేవుని స్వాధీనములోనే ఉంది. కొంతమంది ఆ పేర్లలో పేర్లు ఏమంటారు, అక్షరాలు మార్చుకుంటారు. ఏమని, మంచిది కలగాలి, మంచిగా జరగాలని. కొంతమంది ఈ కిటికీ ఉడవికి ఆడబెడతారు, ఆ కిటికీ ఉడవికి ఈడబెడతారు. ఎందుకు, మంచి జరగాలి అని. అంటే వాటి కంట్రోల్లో ఉందా, ఓ కిటికీ కంట్రోల్లో ఉందా నీ జీవితం? నీ కుటుంబానికి సంబంధించిన ఒక ఇది ఓ కిటికీ కంట్రోల్లో ఉందా, ఓ డోర్ కంట్రోల్లో ఉందా, ఓ నక్షత్రం కంట్రోల్లో ఉందా? ఎవరి కంట్రోల్లో ఉందంట? వాటి కంట్రోల్లో మీరు లేరు. మీ భవిష్యత్తు వాటి కంట్రోల్లో లేదు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుడు అబ్రహాముని ఏమంటున్నాడు, బయటికి రా, వచ్చి చూడు, అవి నిన్ను కంట్రోల్ చేస్తున్నాయా, వాటి కంటే అధికముగా నీ సంతానం ఉంటుంది అని చెప్పి అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. ఇదే విషయాన్ని మనం పొతిఫర్ ఏమంటారు, యోసేపు దగ్గర కూడా చూస్తాము. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. యోసేపు పొతిఫర్ భార్య యొక్క విషయంలో కూడా ఈ సంఘటననే వారు, పొతిఫర్ భార్య మరి ఈ శకునములు చూచుట ద్వారా యోసేపుతో సంతానమును కని ఒక కొత్త జనరేషన్ సృష్టించాలని ఆమె తలంచింది. హల్లెలూయా. ఏం చూసి అంట, శకునములు చూసి. చదువు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు అతని చేతిలో విడిచిపెట్టి, ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. నువ్వు బయటికి రానంత కాలము నువ్వు వాటి మధ్యలో, వాటి కంట్రోల్లోనే ఉండిపోతావు. ఇప్పుడు యోసేపు ఏం చేసినాడంట, నేను నీ కంట్రోల్లో కాదు ఉన్నది, నేను దేవుని కంట్రోల్లో ఉన్నాను అని చెప్పి ఏం చేసినాడు చెప్పండి, ఏం చేసినాడు? పారిపోయినాడు. హల్లెలూయా. ఏమైనాడట, పారిపోయినాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి తనను కంట్రోల్ చేసే వాటిలో నుండి పారిపోయినాడు ఆయన. నీవేమో ఇంకా వాటిని పట్టుకొని ఉన్నావు, ఇంకా వాటిని హత్తుకుంటున్నావు. పారిపోవలసిన దగ్గర పారిపోవటం లేదు. హల్లెలూయా. కాబట్టి నీవు పారిపోతే నీ పరుగు ఎక్కడికి పోతుందో తెలుసా? నువ్వు ఒకవేళ బయటికి వస్తే నీ పరుగు ఎక్కడికి పోతుంది అంటే యోసేపులాగా సింహాసనం మీదకి వెళ్తుందంట. అబ్రహాము బయటికి వచ్చాడు, ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు అయినాడంట. దేవుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించినాడని ఎలియాజరు ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి పోయినప్పుడు చెప్తాడు. హల్లెలూయా. సో కాబట్టి అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబడినాడు. ఎప్పుడు అంటే తాను బయటికి వచ్చినప్పుడు. నీ జీవితంలో నిన్ను ఏదైతే కంట్రోల్ చేస్తూ ఉందో దానిలో నుండి నువ్వు బయటికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే యోసేపు అక్కడి నుంచి బయటికి వచ్చినాడంట. తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది, 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాము, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, విడిచి పారిపోము అంటాడు. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయుడి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయుడి. యవ్వనేచ్ఛల నుండి పారిపోండి అంటున్నాడు. నిన్ను కంట్రోల్ చేసే వాటిలో నుంచి పారిపోండి. నువ్వు దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా నిన్ను ఏదైతే కంట్రోల్ చేస్తుందో దానిలో నుండి నువ్వేమవ్వాలి, బయటికి రావాలి. అబ్రహాము బయటికి వచ్చాడు, దీవించబడినాడు. యోసేపు బయటికి వచ్చాడు, అక్కడి నుంచి పారిపోయాడు, యోసేపు దీవించబడినాడు. నీవు బయటికి రానంత కాలము నువ్వు దేవుని యొక్క కార్యములు నీ జీవితాలలో నీవు చూడలేవు. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, అబ్రహాము పిల్లలు ఎవరు అంట, నక్షత్రముల వలె ఉన్నారు. అబ్రహాము పిల్లలు ఎవరు అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు. నక్షత్రాలని అబ్రహాము పిల్లలుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. నక్షత్రాలు స్వయం ప్రకాశాలు. ఏంటివై? ఏం ప్రకాశాలు? ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, స్వయం ప్రకాశం కాదు. చంద్రుని మీద ఎవరు వెలువడాలి? సూర్యుని వెలుతురు చంద్రుని మీద పడితే అప్పుడు చంద్రుడు మనకి లైట్ ఇస్తాడు. అంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, అంటే తనంతట తానుగా ప్రకాశించలేడు. కానీ నక్షత్రాలు స్వయం ప్రకాశాలు. అవి ఎవరి స్వాధీనములో?
ఉండవు. ఇప్పుడు చంద్రుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? సూర్యుని స్వాధీనంలో ఉన్నాడు. సూర్యుడు లైట్ ఇస్తేనే ఆయన వెలుతురు వస్తుంది, లైట్ ఇవ్వకపోతే రాదు. కానీ అబ్రహాము పిల్లలు ఎవరు అంటే నక్షత్రములు. నక్షత్రములు ఎవరు అంటే స్వయం ప్రకాశాలు, స్వతంత్రులు. వారు ఎవరి కంట్రోల్లో ఉండరు. అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు. చదవండి అన్నమాట. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులు అని మీరు తెలుసుకున్నాడు. ఈ అబ్రహాము గురించి కొత్త నిబంధనలో దాదాపు 70 సార్లు రాయబడింది. అబ్రహాము కుమార్తె, అబ్రహాము పిల్లలు, అబ్రహాము వలె, అబ్రహాము అబ్రహాము అని ఎన్నిసార్లు రాయబడదట? 70 టైమ్స్ రాయబడ్డది అబ్రహాము గురించి. అందుకని అబ్రహాము లాగా మనము విశ్వాసపు నడకను, ఆత్మీయ నడకను మనం కొనసాగించాలి. మన ఆత్మీయ నడక ఎలా ఉండాలంటే నీకంటూ కొన్ని కట్టుబాట్లు ఉండాలి, నీకంటూ ఒక సిస్టమ్ ఉండాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. అప్పుడే నీ ఆత్మీయ నడక సరిగా ఉంటుంది. హల్లెలూయా. ఓ సిస్టమేటిక్ లైఫ్ లేకపోతే సరిగా నడుచుకోలేవు. అబ్రహాము పిల్లలు స్వతంత్రులు. అందుకనే యేసు ప్రభువారు ఒక రోగిని చూసినప్పుడు వీడు రోగము చేత కంట్రోల్ చేయబడుతున్నాడని రోగిని స్వస్థపరిచాడు. ఒకడు దయ్యముల చేత కంట్రోల్ చేయబడుతూ దయ్యం బట్టి ఉంటే ఆ దయ్యము పట్టిన వారిని ఆయన ఏం చేసినాడు? విడిపించినాడు. అంటే నీవు అబ్రహాము కుమారుడవు, అబ్రహాము యొక్క బిడ్డవు. నీవు దేని చేత కంట్రోల్ చేయబడకూడదు. ఎందుకంటే నీవు స్వతంత్రుడవు. ఎవరు అబ్రహాం పిల్లలు? అబ్రహాము పిల్లలు అంటే స్వయం ప్రకాశాలు. అబ్రహాం పిల్లలంటే నక్షత్రాల వల్ల వెలుగుతూ ఉంటారు. అబ్రహాం పిల్లలంటే వారు దేని యొక్క కంట్రోల్లో వారు ఉండరు. అబ్రహాం పిల్లలంటే విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క పిల్లలు. విశ్వాసం లేకపోతే నువ్వు అబ్రహాము యొక్క కుమారుడివి కావు అంటాడు. హల్లెలూయా. మరొక లేఖన భాగం చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో మన ప్రభు అయిన యేసు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ 18 సంవత్సరాల నుంచి దయ్యపు కంట్రోల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడ కనబడింది. యేసు ప్రభువారు ఆమెని ఏం చేసినాడు? ఆ దయ్యము నుంచి విడిపించినాడు. దాని కంట్రోల్లో నుంచి ఆయన విడిపించినట్లుగా మనం చూస్తాం. 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపించ తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన సో కాబట్టి ఈమెయు అబ్రహాము కుమార్తె, ఈ అబ్రహాము కుమార్తెను విడిపించకూడదా అని చెప్పి యేసు ప్రభువారు అంటారు. ఎన్ని సంవత్సరాలట? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఎవరి కంట్రోల్లో ఉంది? సాతాను దయ్యం యొక్క కంట్రోల్లో ఉంది. సో నువ్వు దేని కంట్రోల్లో ఉన్నావు? నీ లైఫ్లో కొన్ని నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి, వాటి నుంచి బయటపడలేవు. కానీ నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే, అందుకని ఆయన అంటాడేమని, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మలను విమోచిస్తాను. కాబట్టి ఆయన మనల్ని విమోచించగలిగిన వాని దగ్గరికి మనము బయటపడలేకుండా వేటి కంట్రోల్లో మనం ఉన్నావో వాటిలో నుంచి మనం బయటపడాలి అంటే మనల్ని విమోచించే వాని దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనల్ని ఏవి కంట్రోల్ చేస్తూ ఉన్నాయి? నీ డబ్బు కంట్రోల్ చేస్తూ ఉందా? నీ పాపము నిన్ను కంట్రోల్ చేస్తూ ఉందా? నీ దురలవాట్లు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాయా? ఏది నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది? ఆ నిన్ను కంట్రోల్ చేసే దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ సంతానము దీవించబడుతుంది. అబ్రహాము వలె 1000 తరముల వరకు దేవుడు నిన్ను ఏం చేస్తాడట? దీవిస్తాడు. ఒకటిన దీవించాలి అబ్రహాముని. ఆయన అన్నిట్లోంచి బయటకు వచ్చాడు, తన బంధుజనం నుంచి బయటకు వచ్చాడు, తన దేశం నుంచి బయటకు వచ్చాడు, తనున్న పరిస్థితుల్లోంచి బయటకు వచ్చాడు. విశ్వాసముతో ఆత్మీయ నడక ప్రారంభించాడు. నీ జీవితంలో నీ ఆత్మీయ నడక విశ్వాసముతో ప్రారంభమైందా? ఒకవేళ అలా అయితే అబ్రహాములాగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు యూదులు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉంటున్నారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా యేసు ప్రభువారు చెప్పగా అప్పుడు వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదు. ఏమంటున్నారు? మేము ఎవ్వనికి ఎన్నడూ దాసులమై ఉండలేదు, మేము స్వతంత్రులం. అబ్రహాం పిల్లలు ఎవరు?
స్వతంత్రులు, మేము స్వతంత్రులం అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. యేసుప్రభు అన్నారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుందని యేసయ్య అంటే వాళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము పిల్లలం. అబ్రహాం పిల్లలు ఎవరు? మేము దేని చేత కంట్రోల్ చేయబడం, మేము స్వతంత్రులం, మేము ఎవనికిని ఎప్పుడునూ దాసులమై ఉండలేదు అని మాట్లాడుతున్నాడు. 52వ వచనం, 8వ అధ్యాయం 52వ వచనం. అందుకు యూదులు, ఆ, నీవు దయ్యము పట్టిన వాడమని ఆ. ఇప్పుడు ఎరుగుదుము. ఆ. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. ఆ. ఆయనను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడలను నా మరణము రుచి చూడన. సో కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, నా మాట వింటే మీరు చావనే చావరన్నాడు యేసయ్య. అప్పుడు వాళ్ళు అన్నారు, అబ్రహాం చచ్చిపోయాడు, మోషే చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు, నీవు అబ్రహాము కంటే, మోషే కంటే, ప్రవక్తల కంటే గొప్పవాడువా అన్నారు. ఏమన్నారట? నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడువా? మా తండ్రి, మా పితరుడైనటువంటి అబ్రహాము పిల్లలం మేము, నీవేమో నీ మాట వింటే చావనే చావరంటున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. 56వ వచనం చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా ఆ. దినము చూతునని ఆ. మిగులు ఆనందించదను, ఆ. అది చూచి సంతోషించదను. సో కాబట్టి అబ్రహాం, యేసయ్య అంటున్నాడు ఏమని అంటే, అబ్రహాము నా దినములు చూతునని మిగుల ఆనందించను, నా దినము చూతునని ఆయన మిగుల ఆనందించాడు, అది చూసి సంతోషించను అంటున్నాడు. అసలు అబ్రహాముకి యేసు ప్రభు వారికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఎలా చూశాడు యేసయ్య యొక్క ఏమంటారు ఆ దినమును ఎలా చూశాడు అంటే, కొంతమంది ఏమంటారు బోధకులు, దైవజనులు చెప్పేటువంటి మాట ఏంటంటే, మోరియా పర్వతం మీద తన కుమారుణ్ణి బలి ఇచ్చేటప్పుడంట, మోరియా పర్వతం మీద నుంచి చూస్తే గొల్గొతా కొండ కనబడుతూ ఉంది. ఏం కనబడుతుంది? గొల్గొతా కొండ ఏంటిది? యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి కొండ గొల్గొతా కొండ. అంటే నీ కుమారుణ్ణి నా కొరకు బలి ఇవ్వడానికి నువ్వు తెగించినావు కదా అబ్రహామా, ఇగో భవిష్యత్తులో నా కుమారుణ్ణి నేను నీకు కనబడుతున్న ఆ కొండ మీద నేను సర్వలోకం కోసం బలిగా అర్పించబడబోతున్నాడు అని చెప్పి దేవుడు అబ్రహాముకి అంట భవిష్యత్తులో జరిగేటువంటి ఆ సిలువ దృశ్యాన్ని అబ్రహాముకి దేవుడు చూపించినాడు. అందుకనే యేసయ్య అంటున్నాడు ఏమని, అబ్రహాము నా దినము చూడగోరెను, చూసి ఆనందించెను అంటున్నాడు. అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మోరియా పర్వతం మీద నుండి గొల్గొతా కొండ కనిపిస్తుంది. అది సిలువ బలియాగము జరిగిన స్థలం గొల్గొతా కొండ అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము అబ్రహాము యొక్క పిల్లలముగా ఈ భూమి మీద ఎలా అవుతాము, ఎప్పుడు అవుతాము అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము, క్రీస్తు యేసు ద్వారా మనము అబ్రహాము యొక్క సంతానం అవుతూ ఉన్నాము. అబ్రహాము పిల్లలు ఎవరంట? స్వయం ప్రకాశాలు. అబ్రహాం పిల్లలు ఎవరు అంటే, వారు నక్షత్రముల వలె ఉన్నారు. అబ్రహాం పిల్లలు ఎవరంటే, వారు స్వతంత్రులు, ఎవనికిని ఎప్పుడునూ వారు దాసులై ఉండలేదు అంటాడు. సో అబ్రహాము పిల్లల వలె మనం ఈ భూమి మీద ఏం చేయాలంట? జీవించాలి. అబ్రహాము లాగా మన యొక్క విశ్వాసపు ఆత్మీయ నడక ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క వారసులుగా లెక్కించబడతారు. 3వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 29వ వచనంలో ఈ మాట మనం చూస్తాము. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము అబ్రహాము కుటుంబంలోనికి వస్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి కుటుంబం? అబ్రహాము యొక్క కుటుంబంలోనికి వచ్చిన అబ్రహాము పిల్లలమై ఉన్నాం క్రీస్తు యేసు ద్వారా. 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరమంట? మనం ఎవరి వారసులం అంట? అబ్రహాము వారసులం. మనం స్వయం ప్రకాశాలం, మనం స్వతంత్రులం. దేని చేత మనము కంట్రోల్ చేయబడకూడదు. ఏ దురలవాట్ల చేత మనం కంట్రోల్ చేయబడకూడదు. ఏ పాపము చేత మనం కంట్రోల్ చేయబడకూడదు. నిన్ను కంట్రోల్ చేసే దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. నువ్వు ఎదగకుండా, నువ్వు వర్ధిల్లకుండా, నీవు ఆశీర్వదించబడకుండా నిన్ను ఏదైతే కంట్రోల్ చేస్తుందో అది నీకే తెలిసి ఉంటుంది. ప్రతివాడి వ్యక్తిగత జీవితం వాడికి తెలిసి ఉంటుంది ఎక్కడ కంట్రోల్ చేయబడుతున్నాడు. ఆ స్థితిలో నుంచి నువ్వు ఎప్పుడైతే, అందుకని అబ్రహాముని దేవుడు బయటికి పిలిచాడు, గుడారంలోంచి బయటికి రా, నక్షత్రాలు నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి అనుకుంటున్నావు కదా, ఆ నక్షత్రాల వలె నీ యొక్క సంతానం ఉంటుంది అని చెప్పి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. సో కాబట్టి మనము దేవుని యొక్క కుటుంబంలోనికి వచ్చామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం.
కాబట్టి ఆ. మీరిక మీదట పరజనులు మీరిక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం నుంచి మొత్తం చదివితే మీకు తెలుస్తుంది మనం ఎలా ఏమంటే అబ్రహాం యొక్క కుటుంబంలోనికి వచ్చామో అక్కడ వివరించబడింది. అందుకని ఇప్పుడు మనము ఏక పట్టణస్థులము, దేవుని ఇంటి వారమై ఉన్నాము, అబ్రహాం యొక్క కుటుంబ సభ్యులమై ఉన్నాము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అది ఎలా జరిగింది అది అంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షింపబడి, కృప ద్వారా విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షింపబడి దేవుని కుటుంబములోనికి, అబ్రహాము యొక్క కుటుంబములోనికి మనము వచ్చి ఉన్నాము. హల్లెలూయా. అందుకనే శత్రువులట అబ్రహాము గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట మాట్లాడతారు. వర్షము పడ్డ తరువాత మొలిచే పుట్టగొడుగుల వలె వీళ్ళు విస్తరిస్తారు అంటారు. వర్షం పడ్డ తర్వాత ఏమొస్తాయి? పుట్టగొడుగులు వస్తాయి. వర్షం పడ్డ తర్వాత వచ్చే విస్తారమైన పుట్టగొడుగుల్లాగా వీరు వస్తారు, వారు అలా ఉంటారు అని చెప్పి వాళ్ళ శత్రువులు చెప్పుకుంటారంట అలా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, వర్షము పడ్డ తరువాత కాదు నాయనా, వర్షము పడకపోయినా దేవుని కృపచేత వారి యొక్క శేషము ఎప్పుడు ఉంటుంది అంట. శేషం అంటే మిగులు అంటారు కదా. హిట్లర్ చాలా మందిని చంపేశాడు, యూదులని, ఇశ్రాయేలీలని. ఏం చేశాడు? చాలా మంది, లక్షల మందిని చంపేశాడు. కానీ దేవుని కృపను బట్టి వారి యొక్క శేషం ఇంకా మిగిలి ఉంది, ఒక దేశముగా ఉంది. అసలు భూమి మీద ఒకడు కూడా లేకుండా చేయాలన్నది శత్రువు యొక్క పన్నాగం. అది ఇప్పటి నుంచి కాదు, మనకి హామాను దగ్గర నుంచి కూడా అది వస్తూనే ఉంది. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. హామాను యూదులందరినీ ఒక్క దినమునే చంపేయాలని ఒక చట్టము తీసుకొచ్చాడు. కానీ అద్భుతంగా దేవుడు ఆ చట్టాన్ని అక్కడ రివర్స్ చేయబడ్డది. వీళ్ళకి బదులుగా వాళ్ళే చనిపోయినారు. అంటే ప్రతి తరములో వాళ్ళకంటూ ఒక శేషాన్ని దేవుడు నిలబెడుతూ వచ్చాడు. దేని ద్వారా? ఇది దేవుని కృప ద్వారా. హల్లెలూయా. దేవుని కృప ద్వారా వాళ్ళ యొక్క శేషం ఎప్పుడు నిలిచి ఉంటుంది. అయితే మనము క్రీస్తు యేసునందు ఆ కుటుంబంలోనికి వచ్చి ఉన్నాము. ఆ కుటుంబ సభ్యులముగా ఆ కుటుంబం యొక్క నియమాలేంటి, ఆ కుటుంబం యొక్క ఆచారాలేంటి, ఆ కుటుంబం యొక్క పద్ధతులేంటి, ఆ కుటుంబం ఎలా నడుచుకుంటుంది, ఆ కుటుంబం ఎలా జీవిస్తుంది, ఆ కుటుంబం ఆత్మీయంగా ఎలా నడుచుకుంటారు, విశ్వాసంతో ఎలా ఉంటారు, ఆ కుటుంబం ఏ సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు తెలుసుకోవాలి మనము ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులము అయినాము కాబట్టి, దేవుని ఇంటి వారం అయినాము కాబట్టి, దేవుని ఇంటిలో ఎలాగూ నడుచుకునే వాళ్ళనో నీవు ఎరిగి ఉండాలి అంటున్నాడు. నాకు అనిపించిందే చేసుకుంటూ పోతా అనడానికి లేదు. నీకు ఏదనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళడానికి లేదు. మనం ఎలా ఉండాలంట? మన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పితరుల కుటుంబము వారు ఎలా నడుచుకున్నారు, వారు ఎలా ప్రవర్తించారు, వారు మనుషుల ఎడల ఎలా ప్రవర్తించారు, ప్రకృతి ఎడల ఎలా ప్రవర్తించారు, న్యాయం విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు, దానిని మనము తెలుసుకొని దేవుని ప్రజలముగా. అందుకని మళ్ళొకసారి చదవండి, అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించి ఆయన ద్వారా మనమందరము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము, చేరగలిగి ఉన్నాము. కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో కూడా ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరు మనం ఇప్పుడు? దేవుని ఇంటి వారము. కాబట్టి దేవుని ఇంటిలో ఎలా నడుచుకోవాలి, ఎలా మనం అనుసరించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి అబ్రహాము తన యొక్క నడక ప్రారంభం నుంచి చివరి వరకు మనం చూస్తే విశ్వాసంతో తన నడక కొనసాగింది. 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమి నమ్మినాడట? బయటికి తీసుకొని వచ్చి నక్షత్రాలను చూపించి, ఈ నక్షత్రాలు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, ఆ మహాకాశములను కలగజేసిన వాడనైనా నేను చెప్తున్నా, ఈ ఆకాశ నక్షత్రములంత సంతానం నీకు అవుతుంది అంటే అబ్రహాము ఆ మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అబ్రహాము లాగా మనం నడుచుకోవాలి.
అబ్రహాములాగా మన విశ్వాసపు నడక ఉండాలి, మన ఆత్మీయ నడక ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని నిన్ను ఏది కంట్రోల్ చేస్తా ఉందో, నిన్ను కంట్రోల్ చేసే దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకని అబ్రహామా బయటికి రా అన్నాడు. అబ్రహామా గుడారంలోంచి బయటికి రా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నువ్వు బయటకు, యోసేపు ఎక్కడున్నాడు? ఫతిఫర్ ఇంట్లో కొన్నిటి చేత కంట్రోల్ చేయబడతా ఉన్నాడు. అప్పుడు యోసేపు ఏం చేసినాడు? అక్కడి నుంచి పారిపోయినాడు అనే మాట చూస్తున్నాడు. అవసరమైతే నీవున్న పరిస్థితుల్లోంచి పారిపో బయటికి. నువ్వు పారిపోతే దేవుడు దీవిస్తాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాం యొక్క ఆత్మీయ నడక, విశ్వాసపు నడకను మా ముందు పెట్టారు. తన బంధు జనము నుంచి, తన దేశము నుంచి, తనున్న ప్రాంతము నుంచి తాను బయటికి వచ్చినాడు. తనను కంట్రోల్ చేసే వాటిలో నుంచి తాను బయటకు వచ్చినాడు. ఇదిగో యోసేపు తనను కంట్రోల్ చేస్తున్న పొతీఫర్ భార్య చేతిలో నుంచి తను బయటికి వచ్చి పారిపోయినాడు. యవనస్తుడా, నీ యవ్వనెచ్చనల నుండి పారిపోము అని నీ లేఖనము తెలియజేస్తూ ఉంటుంది ప్రభువా. మా వ్యక్తిగత జీవితాలలో అనేకమైన వాటి చేత మేము కంట్రోల్ చేయబడుతూ ఉన్నాం. వాటన్నిటిలో నుంచి మమ్మల్ని మీరు పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు పిలుస్తూ ఉన్నారు తండ్రి. అనేక సార్లు ఆ స్వరమును మేము వినకుండా, పెడచెవిన పెట్టి విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండా ప్రభు అక్కడే ఉండిపోతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని మేము మార్చుకొనుటకు, మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి రూపాంతరపరచబడుటకు మరొక అవకాశం మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.